నేను హిమోష. ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ తేజస్విని గారు. డిహెచ్ఎంఎస్ గైనకాలజిస్ట్ డాక్టర్ అయితే మనతో పాటు ఉన్నారు. చాలా మందికి డిఫరెంట్ టైప్స్ లో హెల్త్ ఇష్యూస్ అమ్మాయిలకు మెయిన్ గా వస్తూ ఉంటాయి కాబట్టి వీటికి మంచి మంచి సలహాలు అయితే తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు? చాలా బాగున్నాను. చాలా డేస్ తర్వాత అనుకుంటున్నా ఆఫ్టర్ లాంగ్ టైం. యాహ్! ఎనీవే మా స్టూడియోకి అయితే వచ్చేసారు కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ. అసలు మ్యామ్ ఇప్పుడు చాలా మంది అంటే మేజర్ ఇష్యూగానే తీసుకోవచ్చు. డయాబెటీస్ అనేది అంటే ఎక్కువ రేజ్ అవుతుంది ఇష్యూ అసలు. యాహ్! అసలు డయాబెటీస్ అంటే ఏమిటి? దట్ టు గర్ల్స్ లో ఎక్కువ చూపిస్తుంది. అంటే గర్ల్స్ లో ఎక్కువ ఎఫెక్ట్ చూపించడము, గర్ల్స్ కి ఎక్కువ ఈ ప్రాబ్లమ్స్ రావడము. అసలు ఈ డయాబెటీస్ అంటే ఏమిటి? అసలు ఇది ఎందుకు వస్తుంది? దీనికి గల కారణాలు ఏమిటి? యాహ్! అండి. డయాబెటిస్ అంటే నార్మల్‌గా లోకల్ లాంగ్వేజ్ చెప్పాలంటే షుగర్ అంటారు అందరూ. అవును. షుగర్ వచ్చింది నాకు అలర్జీ అంటూ ఉంటారు. ఈ డయాబెటిస్ అనేది మెయిన్‌గా మగవాళ్ళకి వస్తుంది, ఆడవారికి వస్తుంది. ఓకే. బట్ డిఫరెంట్ రియాక్షన్స్ ఉంటాయన్నమాట రావడం వల్ల. ఇది 2 టైప్స్‌గా ఉంటాయి. టైప్ 1 అండ్ టైప్ 2 అని. టైప్ 1 డయాబెటిస్ అనుకోండి. ఓకే. మనం ఎర్లీ స్టేజ్‌లో స్టార్ట్ అవుతుంది. మనం పుట్టినప్పటి నుంచి ఉండొచ్చు. లేదంటే చిన్న పిల్లలప్పుడు స్టార్ట్ అవ్వచ్చు. ఇది టైప్ 1 డయాబెటిస్. టైప్ 2 డయాబెటిస్ అనేది లేటర్ ఏజ్‌లో స్టార్ట్ అవుతుంది. 20 ఇయర్స్, 30 ఇయర్స్, 40 ఇయర్స్ వరకు స్టార్ట్ అవుతూ ఉంటుంది. బట్ ఏ విధంగా స్టార్ట్ అయిన డయాబెటిస్ ఎలా వస్తుందంటే మెయిన్‌గా ఒకటి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల. లేదంటే మన బాడీ ఇన్సులిన్ అనే హార్మోన్‌ని సరిగ్గా ప్రొడ్యూస్ చేయకపోవడం వల్ల. లేదంటే ప్రొడ్యూస్ చేసిన హార్మోన్ మన బాడీ తీసుకోకపోవడం వల్ల. ఈ 2 కారణాల వల్లే ఈ డయాబెటిస్ వస్తుంది. ఏ విధంగా వచ్చా కూడా ప్రాబ్లమ్స్ అనేటివి కామన్‌గానే ఉంటాయి. సపోజ్ ఎందుకు ఈ రీసెంట్ డేస్‌లో అందరికీ అమ్మాయిలకి ఎక్కువ వస్తుంది మెయిన్‌గా. అవును. పెద్దవారైనా కానీ 40 ఇయర్స్, 50 ఇయర్స్ వాళ్ళ మెయిన్‌గా ఫిమేల్స్ ఎక్కువ డయాబెటిక్‌గా ఉన్నారు. ఇంకా ఈ రీసెంట్ డేస్‌లో ఎర్లీ స్టేజ్‌లో 30 ఇయర్స్‌కి, 40 ఇయర్స్‌కే స్టార్ట్ అవుతుంది. అవును. ఈ డయాబెటిస్ అనేది మెయిన్‌గా ఇది టైప్ 1, టైప్ 2 అని చెప్పాను కదా! చిన్నపిల్లలు లేటెస్ట్ స్టేజెస్ అని చెప్పేసి. ఇది కూడా మెయిన్‌గా అనేది ఆఫ్టర్ మెయిన్‌గా ప్రెగ్నెన్సీ టైంలో వస్తుంది వాళ్ళకి. ఓకే. ఇది పోస్ట్ పార్టమ్ ప్రెగ్నెన్సీ అంటాం. లేదంటే ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే డయాబెటిస్ అంటూ ఉంటాం. వీళ్ళకి ఎలా అంటే ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువ హార్మోనల్ ఇంబాలెన్స్ జరుగుతుంది. హార్మోన్స్ ఎక్కువ రియాక్ట్ అవుతూ ఉంటాయి. అదేవిధంగా వాళ్ళకి ఫుడ్‌ని తీసుకుంటూ ఉంటారు. మెయిన్‌గా కార్బోహైడ్రేట్ ఫుడ్స్‌ని తీసుకుంటూ ఉంటారు. దీనివల్ల వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది. అందువల్లనే ప్రెగ్నెన్సీ స్టేజ్‌లో వాళ్ళకి డయాబెటిస్ వస్తుంది కొంతమందికి. అంటే వాళ్ళకి ఫ్యామిలీలో లేదు, కానీ వాళ్ళకి ముందు కూడా డయాబెటిస్ ఉండరు. ప్రీ డయాబెటిక్‌గా కూడా ఉండరు వాళ్ళు. కేవలం మాకు చెప్తుంటారు, నేను ప్రెగ్నెంట్ అయ్యాక నాకు డయాబెటిస్ వచ్చింది. అప్పటి నుంచి నేను షుగర్ టాబ్లెట్స్ యూజ్ చేస్తున్నాను అని చెప్తుంటారు వాళ్ళు. ఇదొక కండిషన్. కొంతమందికి ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ స్టార్ట్ అవుతుంది. ఓకే. ప్రెగ్నెన్సీ స్టేజ్‌లో ఉంటుంది. కొంతమందికి ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ స్టార్ట్ అవుతుంది. వీళ్ళకి పాలిచ్చే పిల్లలు తల్లులు ఉంటారు కదా! వాళ్ళకి లేదంటే కొంచెం 1 ఇయర్, 2 ఇయర్స్ తర్వాత స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇదొకటి. ఇంకా కొంతమందికి మెయిన్‌గా ఈ మెనోపాజ్ తర్వాత స్టార్ట్ అవుతుంది. మెనోపాజ్ అంటే పీరియడ్స్ ఆగిపోవడం. చాలా మందికి పీరియడ్స్ అయిపోయిన తర్వాత ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోతుంది. అవును. దీనివల్ల కూడా వాళ్ళకి డయాబెటిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే. లేదు కొంతమంది ఏదైనా దీర్ఘకాలంగా ఏదైనా జబ్బుతో బాధపడుతున్న వాళ్ళు కూడా ఈ డయాబెటిస్ వస్తుందన్నమాట. ఇంకా మెయిన్ కారణం వచ్చేసి ఒబేసిటీ. ఓకే. లావుగా ఉన్న వారిలో కూడా ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చి వాళ్ళకి డయాబెటిస్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. అసలు ఈ డయాబెటిస్ వల్ల రిస్క్స్ ఏముంటాయంటే మెయిన్‌గా వచ్చేసి ఒకటి, ఈ డయాబెటిస్ ఉన్న వాళ్ళు ఎక్కువ ఇన్సులిన్ సెక్రీట్ అవుతుంది వాళ్ళకి మెయిన్‌గా. అలాంటప్పుడు వాళ్ళకి ఎక్కువ ఫుడ్ తీసుకోవాలనిపిస్తుంది. మెయిన్‌గా జంక్ ఫుడ్స్ కానీ తీసుకోవాలనిపిస్తుంది. టైమ్ టు టైమ్ ఫుడ్ తీసుకోవాలనిపిస్తుంది. దీనివల్ల వాళ్ళకి ఆల్రెడీ ఒబేసుకున్న వాళ్ళు ఇంకా ఒబేసిటీగా అయిపోతారు. మరి తేజస్విని గారు చాలా మంది అంటే లావు ఉన్న వాళ్ళకు కావచ్చు, సన్నగున్న వాళ్ళకి కావచ్చు, ఇద్దరికి అంటే కొంతమంది అంటూ ఉంటారు కదా, ఏ లావు ఉన్న వాళ్ళకి అసలు షుగరే ఉండదు, సన్నగున్న వాళ్ళకి షుగర్ ఉంటుంది అని చెప్పేసి చాలా మంది అంటూ ఉంటారు కదా. అదే విధంగా మనం చూసుకుంటే అంటే ఈ షుగర్ ఉన్న వాళ్ళు కూడా కొంతమంది లావు అవ్వడం, కొంతమంది సన్నం అవ్వడం ఇలా జరుగుతుంది. ఎలా అయినా ఉండొచ్చండి. ఇప్పుడు సన్నగున్న వాళ్ళకి షుగర్ వస్తుంది. ఈ షుగర్ అసలు ఈ డయాబెటిస్ ఏంటంటే మెయిన్‌గా మనం తిన్న ఫుడ్‌ని మన సెల్స్ యూటిలైజ్ చేసుకోవాలి. ఈ డయాబెటిస్ ఉన్న వాళ్ళు మన సెల్స్ మనం తిన్న ఫుడ్‌ని ఎనర్జీగా మార్చదనమాట. ఫ్యాట్ లాగా మారుస్తుంది. అందుకే వాళ్ళు ఒబేసిటీగా మారిపోతూ ఉంటారు కొంతమంది. కొంతమందికి ఎంత తిన్నా కూడా సన్నగానే అనిపిస్తుంటారు. అలాంటి వాళ్ళు ఇది షుగర్ బ్లడ్‌లో షుగర్ లెవెల్స్ అనేవి పెరిగిపోతూ ఉంటాయి. ఏ విధంగా ఉండొచ్చు అనమాట డయాబెటిస్ అనేది. మెయిన్‌గా ఆడవాళ్ళు డయాబెటిస్ వచ్చిందనుకోండి వాళ్ళకి యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తాయి వాళ్ళకి. అంటే రిపీటెడ్‌గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. ఇంకా వెజనా దగ్గర వెజనా అంతా డ్రై అయిపోయి వెజనల్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. అందువల్లనే వాళ్ళకి పీరియడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తుంటాయి. అంటే పీరియడ్ సరిగ్గా రాకపోవడం, లేదంటే ఎక్కువ రోజు బ్లీడింగ్ అవ్వడం, ఇదంతా
ఈ డయాబెటీస్ వల్ల కూడా కాజ్ అవుతుంది వాళ్ళకి. ఇంకా కొంతమందికి డయాబెటీస్ వల్లనే ఈ డయాబెటీస్తో పాటు ఏదైనా సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయనుకోండి, ఆ ఇన్ఫెక్షన్ అంత ఈజీగా తగ్గవు వాళ్ళకి. ఓకే. లాంగ్ టర్మ్గా మెడిసిన్స్ యూజ్ చేయాల్సి వస్తుంది. ఏదైనా చిన్న దెబ్బ తగిలినా కూడా అంత ఈజీగా మానిపోదు. ఎందుకంటే డయాబెటీస్ వల్ల వాళ్ళకి ఇది ఫాస్ట్గా హీలింగ్ అయ్యే కెపాసిటీ తగ్గిపోతుంది. ఇవన్నీ చూస్తుంటాం మనం. ఇంకా కొంతమందికి డయాబెటీస్ ఉన్న వాళ్ళే మెయిన్గా వచ్చి వాళ్ళు చెప్పే ప్రాబ్లం, నేను సారికి యూరిన్ పాస్ చేయాల్సి వస్తుంది, నా నోరంతా ఎండిపోతుంది, ఎక్కువ వాటర్ తీసుకోవాలనిపిస్తుంది అని చెప్తుంటారు. డ్రైనెస్ అనేది డ్రైనెస్ ఎక్కువ ఉంటుంది. ఓకే. ఇంకా వాళ్ళకి ఈజీగా అలసిపోతున్నట్టు ఉంటారు ఈ డయాబెటీస్ వల్ల. ఎందుకంటే ఎనర్జీ మన సెల్స్ యూజ్ చేసుకోదు కాబట్టి తినే ఫుడ్ మొత్తం ఫ్యాట్ లాగా మారిపోతుంది. అందుకని వాళ్ళు ఈజీగా అలసిపోతున్నట్టుంటారు. ఇంకా ఈ డయాబెటీస్ ఉన్న వారిలో యూరిన్ ఇన్ఫెక్షన్ ట్రీట్ చేసుకున్నా కూడా వాళ్ళకి మళ్ళీ వస్తుంటాయి. ఓకే. ఇంకా వెజనల్ ఇన్ఫెక్షన్స్ అంటాం, సెరిసైటిస్ కానివ్వండి, లేదంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ ఉంటాయి. బట్ చాలా మంది ప్రెజెంట్ డేస్లో ఏముంటుందంటే స్మోకింగ్, ఆల్కహాల్ హ్యాబిట్ వల్ల ఈ డయాబెటీస్ అనేది ఎర్లీ స్టేజ్ స్టార్ట్ అవుతుంది. కొంతమందికి ప్రెగ్నెన్సీ తర్వాత రావడం ఇది నార్మల్గా చూసుకోవచ్చు, ఎందుకంటే ఆ టైంలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది కాబట్టి. బట్ ఇలా ప్రెగ్నెంట్ కాకపోయినా కూడా కొంతమంది ఏం చేస్తారు, ఇలా స్మోకింగ్ హ్యాబిట్స్ ఉన్నా, ఆల్కహాల్ హ్యాబిట్స్ ఉన్నా కూడా వాళ్ళకి ఎర్లీ స్టేజ్లోనే వాళ్ళకి డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళలో. అలాంటి వారు ఫ్యూచర్ పైన ప్రెగ్నెన్సీ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎలా అంటే ఇప్పుడు డయాబెటిక్ ఉమెన్ అనుకోండి, వాళ్ళు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారు, వాళ్ళు కరెక్ట్గా ఎగ్ రిలీజ్ అవ్వదు, పీరియడ్స్ కూడా ఇరెగ్యులర్గా ఉంటాయి. వాళ్ళు షుగర్ వచ్చిన వాళ్ళకి ప్రెగ్నెన్సీ అవుతుందంటారా? షుగర్ వచ్చిన వాళ్ళకి ఇది కంట్రోల్లో లేకపోతే అవ్వదన్నమాట. ఎందుకంటే వాళ్ళకి ప్రాపర్గా ఎగ్ రిలీజ్ అవ్వదు, పీరియడ్స్ రెగ్యులర్గా ఉండవు. అప్పుడు మనకు తెలియదు కదా ఏ టైంలో ఎగ్ రిలీజ్ అవుతుంది, మన పీరియడ్ సైకిల్ ఎలా ఉంది, అసలు ఎగ్ రిలీజ్ అవుతుందో లేదో తెలియదు అనమాట. సపోజ్ ఇదే మేల్స్లో అనుకోండి, వాళ్ళు స్పర్మ్స్ అంటే సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వవు. ఒకవేళ స్పర్మ్స్ ప్రొడ్యూక్షన్ జరిగా ఉన్నా కూడా ఆ స్పర్మ్స్ యొక్క మొటిలిటీ తగ్గిపోతుంది, సరిగ్గా కదలవు, ఆ ఇమేజ్ స్పర్మ్స్ ఉంటాయి, లేదంటే చనిపోయిన స్పర్మ్స్ ఉంటాయి. ఇలా కూడా ఉంటాయి డయాబెటీస్ ఉన్న వాళ్ళు. అదే ఆడవాళ్ళు అయితే ఒకవేళ ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉన్నాయనుకోండి, ఈ డయాబెటీస్ వల్ల ఇన్ఫెక్షన్ ఎక్కువ అవుతుంది. ఒకవేళ ఆ టైంలో వాళ్ళు ఇంటర్కోర్స్ జరిగినా కూడా స్పర్మ్స్ లోపల దాకా పాస్ అవ్వవు. ఒకవేళ హెల్దీ ఎగ్స్, హెల్దీ స్పర్మ్స్ ఉన్నా కూడా ఆ ఇన్ఫెక్షన్ వల్ల లోపల దాకా పాస్ అవ్వవు. అప్పుడు వాళ్ళకి ప్రెగ్నెన్సీ కూడా రాకుండా డిఫికల్ట్గా ఉంటుంది. ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకి ఈ డయాబెటీస్ వల్ల. మరి తేజస్వి గారు, చాలా మందికి ఇప్పుడు ఒకసారి షుగర్ వచ్చింది అంటే ఒకసారి ఒక టైప్ ఆఫ్ డయాబెటీస్ వచ్చింది అంటే లైఫ్ లాంగ్ అది కంటిన్యూ అవుతుందా, లేదు అంటే దాన్ని పర్మనెంట్ గా రాకుండా ఉండాలి అంటే ఏమైనా మెడిసిన్స్ ఉన్నాయంటారా? యా అండి, దీనికి హోమియోపతిలో బెస్ట్ ఆప్షన్ అనమాట. హోమియోపతి అనేది బెస్ట్ ఆప్షన్, ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అదేవిధంగా అందరూ యూజ్ చేయొచ్చు, చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు యూజ్ చేయొచ్చు. దట్ న్యాచురల్ ట్రీట్మెంట్ అనమాట. హోమియోపతి ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఇండివిజువల్స్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి సిమ్టమ్స్ ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళకి హెచ్బిఏవన్సీ ఎలా ఉంది, వాళ్ళకి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ కానివ్వండి, అంటే పోస్ట్ పార్టమ్ బ్లడ్ షుగర్ కానివ్వండి, అంటే తినక ముందు బ్లడ్ షుగర్ ఎలా ఉంది, తిన్న తర్వాత బ్లడ్ షుగర్ ఎలా ఉంది, మొత్తం నేను బేస్ చేసుకొని ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సపోజ్ వాళ్ళకి ఎర్లీ స్టేజ్ స్టార్ట్ అయింది అనుకోండి, వాళ్ళు ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తున్నారు, వాళ్ళకి ఎగ్స్ ప్రొడక్షన్ సరిగ్గా ఉందా లేదా, ఈ డయాబెటీస్ వల్ల ఏదైనా ఎఫెక్ట్ అవుతుందా, అవన్నీ చూసుకొని మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. బట్ లాంగ్ టర్మ్ డిపెండెన్సీ అయితే ఉండదండి. మనం ఈ డయాబెటీస్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. మెయిన్గా మనం తినే ఫుడ్, ఇంకా మనం తీసుకొస్తున్న మెడిసిన్స్. మామూలుగా బయట అయితే అందరూ కంటిన్యూగా యూజ్ చేయాల్సి చెప్తూనే ఉంటారు, ఆ డోస్ కనుక పెంచుతూ ఉంటారు, 6 months ఒకసారి ఇంత ఎంజీ పెరగాలి అని పెంచుతూ ఉంటారు. బట్ హోమియోపతిలో అలా ఉండదు. మనం కనుక ఎవరైనా ఈ ఎర్లీ స్టేజ్ స్టార్ట్ అయింది అనుకోండి, వాళ్ళకి హోమియోపతి ద్వారా కరెక్ట్ డైట్తో పాటు హోమియోపతి మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల వాళ్ళకి ఏదైతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుందో డయాబెటీస్ రావడానికి, ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా కంప్లీట్గా క్యూర్ అవుతుంది. అందువల్ల ఆ డయాబెటీస్ మళ్ళీ వాళ్ళకి ఫ్యూచర్ ఎఫెక్ట్ చూపించకుండా ఆ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండేలా చూసుకోవచ్చు. మరి తేజస్వి గారు, చాలా మంది చెప్తూ ఉంటారు కదా, అంటే ఈ డయాబెటీస్ అనేది జెనెటిక్ ప్రాబ్లమ్స్ తో కూడా వస్తూ ఉంటుంది, మన ఫ్యామిలీలో ఒకరికి ఉంది అంటే డెఫినెట్లీ వాళ్ళ తర్వాత వచ్చే వాళ్ళకి కూడా ఎవరికో ఒకరికి ఉంటుంది అని చెప్పి విన్నాం, ఇది నిజమే? యా, డెఫినెట్లీ అండి. ఇది డయాబెటీస్ కి ఫ్యామిలీ టెండెన్సీ ఉంటుంది, బట్ అది మనకి రావాలా వద్దని చెప్పేసి మన చేతిలో ఉంటుంది. మనం కనుక సరిగ్గా ఫుడ్ ప్రాక్టీసెస్ చేయకపోయినా, మంచి ఫుడ్ తీసుకోకపోయినా కూడా, ఎక్కువ ఫ్యాట్ ఫుడ్ కానీ లేదంటే జంక్ ఫుడ్స్ ఇలా తీసుకోవడం వల్ల, సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువయ్యి ఇది మనకు ఆ జీన్స్ ఇంకా ట్రిగ్గర్ చేస్తుంది అనమాట, ఎర్లీగా స్టార్ట్ అయ్యేలా చేస్తుంది. ఎప్పుడో 60 years రావాల్సింది మనకు 40 years లోనే వస్తుంది. అలా కూడా ఉంటుంది. ఏదైనా మన చేతిలోనే ఉంటుంది. ఫ్యామిలీ టెండెన్సీ అయితే ఉంటుంది, బట్ అది రావాలా వద్దా అని చెప్పేసి మన చేతిలో ఉంటుంది. మరి తేజస్వి గారు, అంటే ఒకవేళ షుగర్ అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎలాంటి ఫుడ్ తినాలి, ఎలాంటి ఫుడ్ ని కంప్లీట్ గా అవాయిడ్ చేయాలని చెప్తారు? యా, మెయిన్ గా ఈ గ్లూకోజ్ ఫుడ్ తీసుకోకూడదు అనమాట. ఎలా అంటే కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్. అందరూ రైస్ తింటుంటారు, ఈ రైస్ అవాయిడ్ చేయాలి. కొంతమంది రైస్ మానేసి మిల్లెట్స్ అంటారు, బట్ రైస్ అయినా అదే, మిల్లెట్స్ అయినా అదే అనమాట. మెయిన్ గా ఈ కార్బోహైడ్రేట్స్ ఇచ్చే ఫుడ్ తగ్గించాలి, ప్రోటీన్ ఫుడ్ ని పెంచుకోవాలన్నమాట. ఫ్యాట్స్ కానివ్వండి, లేదంటే విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ ఎక్కువ ఉండేలా చూసుకుంటూ ఉండాలి. ఫైబర్ ఫుడ్ తీసుకోవాలి. ఇంకా
ఇలా చాలా చేయడం మంది అంటుంటారు, అంటే వెజిటేబుల్స్ కూడా మనం చూసుకుంటే Hmm. కాకరకాయ తినాలి కంప్లీట్ గా, అసలు షుగర్ కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి అని చెప్తూ ఉంటారు. అంటే కాకరకాయ వెజిటేబుల్ తినడం వల్ల నిజంగా హెల్ప్ అవుతుందా? బట్ మన పూర్వీకులు చెప్తున్నారంటే అది ఏదో ఒక ఖచ్చితంగా ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి వాళ్ళు చెప్తుంటారు అనమాట. Okay. బట్ ఏది తిన్నా కూడా అది మన మన బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ ఉండేలా చేయకూడదు అనమాట. Okay. ఎక్కువ గ్లూకోజ్ ఉందనుకోండి, మనకు ఆల్రెడీ డయాబెటీస్ ఉంది, డయాబెటీస్లో ఇన్సులిన్ సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వదు. అది ప్రొడ్యూస్ అవ్వకపోతే హార్మోన్ మనం తిన్న ఫుడ్ని ఎనర్జీగా మార్చలేదు. ఒకవేళ మార్చినా కూడా మన సెల్స్ తీసుకోదు అనమాట. దానివల్ల వాళ్ళు బరువు పెరగడం అని, ఇంకా ఉన్న షుగర్ లెవెల్స్ ఇంకా పెరగడం అని జరుగుతూ ఉంటాయి. సపోజ్ మనం తీసుకున్నాం, మన బాడీలో షుగర్ లెవెల్స్ ఉన్నాయి, మనం తెలియక మళ్ళీ ఇంకా ఎక్సెస్గా కార్బోహైడ్రేట్స్ తీసుకున్నాం, లేదంటే ఫుడ్ ఎక్కువ తీసుకున్నాం, అప్పుడు ఏమవుతాయి, ఉన్న షుగర్కి ఇంకా షుగర్స్ యాడ్ అవుతాయి. దానివల్ల ఇంకా షుగర్ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయి. ఇదే మెయిన్ కారణం దానికి. ఎస్ తేజస్వి గారు, మా బీఆర్కే హెల్త్ ప్రేక్షకులకైతే అసలు డయాబెటీస్ అంటే ఏమిటి, డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎలాంటి నియమాలు పాటించాలి, అసలు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, నిజంగా మీరు అన్నట్లుగా జెనెటిక్ ఇష్యూ కూడా ఉంటుందా అని అంటే నిజంగా వాస్తవమే అని చెప్పారు. మన ఫ్యామిలీలో ఒకరికి ఉంది అంటే డెఫినెట్లీ వస్తుంది అని అంటూ ఉంటారు కాబట్టి మీరు చెప్పడం వల్లనే నిజంగా క్లియర్ అయిపోయిందని చెప్పాలి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్, నమస్కారం. థ్యాంక్ యూ. Fiticus Homeopathy